అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈ అర్థం అల్లా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ముందుగా నేను దైవ విధేయుల దువాను అల్లా ఎందుకు స్వీకరించడం లేదు అనే విషయానికి మనం పరిశీలించినట్లయితే చాలా మంది అల్లాతోటి ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి ప్రార్థన అంగీకరించబడలేదు. దానికి గల కారణం ఏంటిది అని మనం ఖురాన్ పరిశీలించినట్లయితే ఖురాన్లోని సూరే బక్రా 186వ ఆయత్ మనం పరిశీలించినట్లయితే ఈ విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నారు దైవ విధేయులకు. ప్రవక్తను ఇలా చెప్తున్నాడు, మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మీ దువాను స్వీకరించబడాలంటే, మీ యొక్క ప్రార్థనను స్వీకరించబడాలంటే, మీ యొక్క సమస్యలను స్వీకరించబడాలంటే, మీ యొక్క ఏదైనా బాధను స్వీకరించి దాని పరిష్కారం కావాలంటే సూర్య బక్రా 186వ ఆయత్ మనం పరిశీలించినట్లయితే అల్లా సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలుస్తున్నాడు. నా దాసుడు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపునకు వింటాను, సమాధానం పలుకుతాను అని ఓ ప్రవక్త నీవు వారికి తెలుపు. కనుక వారు నా సందేశాన్ని విని దానిని స్వీకరించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం వారికి వినిపించు, వారు రుజుమార్గం పొందే అవకాశం ఉంది. దీనిలో అర్థమైన విషయం ఏంటంటే, నా దాసుడు నన్ను గురించి నిన్ను అడిగితే నేను వారికి సమీపంలో ఉన్నానని తెలుపు. ఎలా సమీపంలో? అత్యంత సమీపంలో ఉన్నానని తెలుపు. వారు పిలిచే ప్రతి పిలుపునకు వింటాను మరి సమాధానం పరుస్తానని అల్లా సుబ్హానహు వ తఆలా తెలుస్తున్నాడు. కనుక కండిషన్ ఇక్కడ పెట్టడం జరిగింది, కానీ నా యొక్క ఆజ్ఞను శిరస వహించాలి, నా యొక్క ఆజ్ఞను పాటించాలి, నా ఆజ్ఞ ప్రకారం జీవితం గడపాలి. అట్టి వారికి నా సందేశాన్ని విశ్వసించి నన్ను విశ్వసించాలి. అప్పుడు మాత్రమే మీ యొక్క దువాలను, మీ యొక్క ప్రార్థనలను, మీ యొక్క సమస్యలను అల్లా వింటాడు, సమాధాన పరుస్తాడు. ఖచ్చితంగా మీరు అల్లాను విశ్వసించడం కాకుండా ఆయన ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞను అనుసరించాలి. అప్పుడు మాత్రం మీ యొక్క దువాలను, మీ యొక్క ప్రార్థన ఖచ్చితంగా ఆ దైవం అల్లా సుబ్హానహు వ తఆలా స్వీకరిస్తాడు. మీ యొక్క బాధల నుండి విముక్తి పరిచే అవకాశం ఉంది. కనుక మీరు రుజుమార్గం పొందే అవకాశం కూడా ఉంది. అందుకు మీరు ఈ విధంగా ఖచ్చితంగా చేయాలి. వాఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.